హాయ్ నమస్తే నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇదేంటంటే ఒక కస్టమర్ యూఎస్ నుంచి తీసుకొచ్చారండి. తనకి చాలా తెచ్చారు, చేశాను ఇంతకుముందు వీడియోస్ కూడా పెట్టేశాను. ఇది సింపుల్గా చిన్నది ప్లెయిన్ నక్లిస్ లాగా ఉన్నిందనమాట, చాలా చిన్నది. తనకేంటంటే అప్పుడు బాగానే ఉంది, అక్కడే కొనుక్కున్నారండి యూఎస్లో. ఇప్పుడు ఇది సరిపోవట్లేదు అన్నారు, అందుకని కింద ఇట్లా డ్రాప్ ముత్యాలు, ఇవి వైట్ కలర్ వేసాము. ఎప్పుడు వేసే లైట్ గోల్డ్ అది కాకుండా డ్రాప్ ముత్యాలు వైట్ కలర్ వేసి పైన కూడా ఏం చేసామంటే ఇట్లా నెక్స్ట్ లాగా ఇచ్చేసి ముత్యాలు ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ఉన్నది, కొంచెం హెవీగా పెట్టుకోవడానికి కావాలి అన్నారు. సింపుల్గా లైట్ వెయిట్లో ఇలా చేశాను. అలాగే కమలకి కూడా ఏం చేశానంటే పైన కూడా ఇలా ఒక నెక్ ఇచ్చేసుకొని కింద ఇట్లాగా ముత్యాలు ఇచ్చేసాము అనమాట. మొత్తం లేజర్లోనే చేసేసుకొని ఇదేంటంటే నక్లెస్ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా డిఫరెంట్గా ఉందండి. అసలు ఇది ఎలా చేశారో మరి ఎక్కడ తీసుకున్నారో కానీ చాలా డిఫరెంట్గా ఉంది. దీన్ని సెట్ చేయడానికి చాలా కష్టమైపోయింది మాకు. ఇవేంటంటే పీసెస్ ఎలా అంటే అలా మౌల్డ్ తిరిగిపోతున్నాయి అనమాట. అలా ఉన్నదాన్ని కూడా కొంచెం ఎలాగోలాగా కొంచెం మేము సెట్ చేసుకొని దీన్ని ఇక్కడ వరకు ఇలా తీసుకురాగలిగాను. మరీ ఫ్లెక్సిబుల్గా ఇరిగిపోయేటట్టు ఉంది నక్లెస్. దాన్ని కొంచెం డ్యామేజెస్ అన్నీ సెట్ చేసుకుంటూ ఇలాగ ఇప్పుడు సింపుల్గా లైట్ వెయిట్లో డిఫరెంట్గా చేసి ఇచ్చాను. మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. నా నెంబర్స్ కింద స్క్రోల్ అవుతుంది. నేనేం చేస్తానంటే వాట్సాప్లో మీరు పంపించేస్తే చూసుకుంటాను. కాస్త అప్పుడు కొంచెం టైం ఉన్నప్పుడు ఏం చేస్తానంటే మీకు పంపిస్తుంటాను అనమాట. మీకు ఎవరికైనా కూడా ఇలాంటి కాంటాక్ట్ చేయండి. ఈ బ్యాంగిల్స్ ఏంటంటే నేను లాస్ట్ టైం ఒక దాంట్లో పోస్ట్ చేశానండి, చిన్న బేబీ బ్యాంగిల్స్. ఇదేంటంటే 1.7 కనీసం 2 సైజ్ కూడా లేవు, అంత చిన్నగా ఉన్న బేబీ బ్యాంగిల్స్ని స్టోన్స్ ఇచ్చేసి ఇప్పుడు పెద్దగా చేశాను. అంటే మామూలుగా అన్ని కలర్స్ పెట్టాము ప్లెయిన్కి, కానీ కస్టమర్ రిక్వైర్మెంట్ మాత్రం ఈ బ్యాంగిల్కి నాకు వైట్ కావాలి అన్నారు. అందుకని వైట్ స్టోన్స్ ఇలా పేర్స్ అనమాట. ఇప్పుడు ఇది 2.9 సైజ్ చేసాం బేబీ బ్యాంగిల్ని. ఇప్పుడు నేను ఇది 2.9 సైజ్ చేశాను. చూస్తే అర్థమవుతాయి, చాలా పెద్దగా అయింది అనమాట. ఇక్కడ ఎక్కడెక్కడ నాకు కావాలో 4 టైమ్స్ ఇక్కడ స్టోన్ రిపీట్ చేసుకున్నాను. ఈ 4 టైమ్స్ ఇక్కడ 2 స్టోన్స్, ఇక్కడ 2 స్టోన్స్, ఇక్కడ 2 స్టోన్స్ వేసేసుకొని నాకు సైజు ప్రకారం 2.9 కావాలి కాబట్టి చాలా పెద్దగా అయినాయి. ఇప్పుడు ఇవి 2.9 కావాలి కాబట్టి నేను కావాలని ఎంత కావాలో అంత స్టోన్స్ చేసుకున్నాను. దీంట్లో కలర్స్ మన ఇష్టం, రెడ్, వైట్, గ్రీన్. నేను కస్టమర్కి కలర్సే సజెస్ట్ చేశాను, కానీ తను ఏంటంటే వైటే కావాలన్నారు. గోల్డ్కి వైట్ ఏంటంటే ఇలా కొంచెం డల్గానే ఉంటాయి, అందుకనే కలర్స్ పెడతామన్నమాట ఎంబోజే కనపడడానికి. లేదు డైలీ వేర్ వాడుకోవడానికి నాకు వైటే చాలన్నారు, అందుకని ఇలా వైట్ చాలా లైట్ వెయిట్లో చేసామండి. ఇప్పుడు ఇంత సైజు పెంచిన బ్యాంగిల్ కూడా 4 గ్రామ్స్ ఎక్స్ట్రా అయింది అంతే. దీనికి చాలా పెద్దది చేసాం, లేదంటే బ్యాంగిల్స్తో తలనొప్పి. ఏంటంటే పెద్దది చేయాలి అంటే ఇంతకుముందు అంతా మనం ఏం చెప్పేవాళ్ళు అంటే బ్యాంగిల్స్ రిటర్న్ ఇచ్చేయండి అనేవాళ్ళు. ఇప్పుడు బేబీ బ్యాంగిల్ని తను న్యూ బార్న్ అప్పుడుది అనుకుంటాను, ఇది కూడా యూఎస్ నుంచి తీసుకొచ్చారనమాట కస్టమరు. న్యూ బార్న్ వాళ్ళ బేబీ చిన్నప్పుడు, ఇప్పుడు తను చాలా పెద్దదైంది. ఆ అమ్మాయికి 2.9 సైజ్ వస్తుంది, ఇప్పుడు అంత పెద్దది చేసి ఇచ్చాను. వాళ్ళ మదర్ది అయితే 2.6 సైజ్ అన్నారు, కానీ వాళ్ళ డాటర్కి వచ్చేటప్పటికి 2.9 అన్నారు. ఇప్పుడు వాళ్ళ డాటర్కి 2.9 సైజ్ చేసి ఇచ్చాను. బ్యాంగిల్స్ అందుకే తీసుకొస్తేనే మనం ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది చెప్తాను. ఇవి కూడా ఏంటంటే ఒక కస్టమర్వి కొంచెం పెద్ద గాజులే అండి, 2.6 ఉన్నాయి సైజు, తనకి 2.9 కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే ఎక్కువ స్టోన్స్ ఏమి యాడ్ చేయలేదు, నేను 3 స్టోన్సే యాడ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు 3 నెంబర్స్ పెంచాలి కాబట్టి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క స్టోన్ ఇట్లా యాడ్ చేసుకున్నాను. తనైతే చాలా స్టోన్స్ పెట్టమన్నారు, కానీ సైజు ఏంటంటే 2.6 నుంచి 2.9కి వచ్చేటప్పటికి ఎక్కువ స్టోన్స్ రావటం లేదు. ఆల్రెడీ బ్యాంగిల్లో గ్రీన్ ఎనామిల్, రెడ్ ఎనామిల్ ఉన్నాయి కాబట్టి గ్రీను, రెడ్, వైట్ ఇచ్చుకుంటూ ఇలాగే ఇప్పుడు సెట్ చేసేసాము. సింపుల్గా అన్ని 3 కలర్స్ వచ్చేటట్టు సింపుల్గా లైట్ వెయిట్ ఇవన్నీ అండి, లైట్ వెయిట్లో సెట్ చేశాను. ఇట్లాగా లైట్ వెయిట్వి కొంచెం మనము గాజులు ఏంటంటే లైట్ వెయిట్లో ఇలా పెద్దవి చేసుకుంటే వాడుకోవచ్చు అండి, సైజు పట్టకుండా. చాలా టైట్గా వేసుకోవడం కన్నా సింపుల్గా ఎంత పెంచాలో అంత దాన్ని బట్టి మన నెంబర్ని బట్టి ఒక స్టోన్ ఇచ్చుకుంటూ ఇలా పెంచుకోవచ్చు. 2.6 ఇప్పుడు 2.9 చేశాను అనమాట. అలా కాకుండా చిన్న చిన్న బ్యాంగిల్స్ ఉన్నా కూడా పెద్దవి కూడా చేసుకోవచ్చు. నేను చాలా చేశానండి బేబీ బ్యాంగిల్స్ని, 2.9, 2.10 కూడా చేశాను. మనం ఎవరైనా ఇట్లాంటివి కావాలంటే నా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంటుంది, కాంటాక్ట్ చేశారంటే చెప్తానండి. ఇదేంటంటే ఒక కస్టమర్కి బాజుబందులో పెట్టుకునే లాకెట్ అనమాట అండి. ఇది బాజుబందులో సెంటర్లో ఉంటుంది. తను ఏంటంటే బాజుబంద్కి, వడ్డానానికి అట్లా పెట్టుకోవడానికి ఇలా సపరేట్గా దీనికి ఒక స్క్రూ ఉందన్నమాట. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, దీనికి స్క్రూ ఉంది, తీసేసి దాన్ని పెట్టుకుంటారు. దానికి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇట్లా సపరేట్గా ఇట్లా హుక్స్ ఇచ్చాను. తను ఏంటంటే ఇప్పుడు ఇది వడ్డానంలోకి వాడుకోవచ్చు, బాజుబందులోకి కావాలంటే వాడుకోవచ్చు. అలా వాడుకోనప్పుడు విడిగా ఏంటంటే పూసలకి ఇలా మార్చుకొని వేసుకోవడానికి రింగ్స్ ఇచ్చాను. ఇలాగా ఇట్లా కాకుండా వేరే పూసలకి నేను ఏం చేసి ఇచ్చాను అంటే తనకి 2 రింగ్స్ ఇచ్చేసాను. ఆ రింగ్స్లోకి ఇప్పుడు ఇక్కడ ఎక్కిచ్చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. అలా పెట్టుకోవచ్చు అని చూపించడానికి ఇలా చూపిస్తున్నాను. తను ఇప్పుడు తర్వాత ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. 2 సైడ్స్కి రింగ్స్ ఇచ్చేస్తాను. ఆ 2 సైడ్ రింగ్కి
ఇక్కడ ఒక రింగ్ వేసేసుకుంటే అది 2 సైడ్ చైన్ అయిపోద్ది. ఇలా కూడా వాడుకోవచ్చు అని చెప్పి చేయడానికి కింద కూడా రూబీసు ముత్యాలు ఇచ్చేసి విడిగా లాకెట్ లాగా వాడుకుంటే కూడా బాగుంటుంది. కావాలంటే పెట్టుకున్నప్పుడు ఇది వడ్రానం వంకీలోకి దేంట్లో కావాలో దాంట్లోకి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు గోల్డ్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా పెండెంట్ లాగా వాడుకోవచ్చు అని కూడా ఇలా చేసి ఇచ్చాను. ఇదే తను కావాలంటే సన్న కంటెలకు కూడా పెట్టుకోవచ్చు. దేనికైనా ఇది మార్చుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు వడ్డానం వంకీలోదే కాకుండా అలా కూడా మనం ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఉన్న బిళ్ళలు కూడా కొన్ని ఏదైనా ఉంటే అలా తీసుకొని చేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు ఈ స్క్రూ వల్ల ఏంటంటే తను ఈ స్క్రూ తీసేసేసి వడ్డానానికో వంకీకో ఫిక్స్ చేసుకోవచ్చు. కంటెకి కావాలంటే కంటెకి పెట్టుకోవచ్చు. లేదా ఇలా బీడ్స్ మాలకు కావాలంటే బీడ్స్ మాలకి రింగ్ వేసి ఇస్తాము. ఆ రింగ్స్ తగిలిచ్చేసుకొని ఇలా ఆల్ ఇన్ వన్ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒకే బిళ్ళని ఎన్ని విధాలుగైనా వాడుకోవచ్చు అనమాట. ఏంటంటే మీకు ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. నా నెంబర్స్ కింద స్క్రోల్ అవుతుంటాయి వాట్సాప్వి. అది వాట్సాప్ అయినా చేయండి, కాల్ అయితే చేయండి. ఏదైనా ఉంటే నాకు వాట్సాప్లో పెట్టేస్తే కస్టమర్స్ ఉన్నప్పుడు చూడలేకపోయినా బిజీగా ఉంటే వాట్సాప్లో అయితే నేను ఖాళీ అయినప్పుడు చూసుకొని మీకు రెస్పాన్స్ ఇస్తూ ఉంటాను. మధ్య మధ్యలో బ్రేక్స్లో ఉన్నప్పుడు కూడా రెస్పాన్స్ ఇస్తుంటాను. ఇదేంటంటే ఒక కస్టమర్ తన దగ్గర పాత లాకెట్లు, కమ్మలు ఇలా ఏంటంటే తనవి చాలా ఉన్నాయి అన్నమాట. అవి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే కమ్మలు అనమాట. డిఫరెంట్గా వాళ్ళ మదర్వి, వాళ్ళ అత్తగారివి అన్నీ ఉన్న కమ్మలు. వాళ్ళ అమ్మాయివి వాడడం లేదన్నారు చిన్నప్పుడువి. ఇవి ఇట్లా డిఫరెంట్ ఇవన్నీ వాళ్ళ అమ్మాయివి. ఇవేంటంటే వాళ్ళ మదర్వి, వాళ్ళ అత్తగారివి, తనవి అన్నీ కలిపి ఇలా కమ్మలన్నీ తీసుకొచ్చారు. తన దగ్గర ఏంటంటే ఇలా ఒక పాత లాకెట్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఏంటంటే దీనికి ఒక కమ్మ పెట్టేసి ఇది ఒక సపరేట్ లాకెట్ చేస్తాను. ఇవన్నీ ఏంటంటే నేను డిఫరెంట్గా చేసుకొని ఒక పెండెంట్ లాగా స్టైల్గా మరీ ఆడుగా ఉండకూడదండి. చేస్తే కూడా నీట్గా ఉండాలి. నేను ఏం పాతది పెట్టాను ఏం కొత్తగా అనేది కూడా తెలియకుండా చేస్తాను. అది ఏదైనా మీరు చూస్తే అలాగే ఉంటాయి. ఒక్కొక్కరు అడుగుతున్నారు బిఫోర్ పిక్ పెట్టండి, ఆఫ్టర్ పిక్ పెట్టండి, అర్థం కావట్లేదు అని. అలా ఉంటాయి అనమాట. మాది ఏంటంటే పాతది ఏది కొత్తది ఏది అనేది కూడా కనుక్కోలేరు. అలా చేస్తాము. ఇప్పుడు ఇవన్నీ నేను డిఫరెంట్గా ఈ కమ్మలతో పెండెంట్ ఒకటి పెద్దది బీడ్స్కి ఇప్పుడు 3-4 లైన్స్ బీడ్స్కి ఎలా చేస్తాననేది చూడండి. నా వీడియోస్ మిస్ కాకుండా చూస్తూ ఉండండి. చూస్తే మీకు ఏంటంటే ఐడియాస్ వస్తాయి. ఇది ఖచ్చితంగా అయిపోయిన పిక్కులు కూడా ఉంటాయండి. అన్నీ ఒకసారి నా వీడియోస్ వరుసగా చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. మీకు ఎవరికైనా ఇలాంటివి ఏమైనా ఉంటే కావాలి అంటే ఒకేసారి ఇప్పుడు తను ఏంటంటే అన్నీ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు నేను ఈ పెండెంట్కి ఒకటి వాడుతున్నాను. ఒక కమ్మ అనమాట ఇది. ఈ కమ్మ ఈ పెండెంట్కి వాడతాను. మిగతా కమ్మలతో ఇదంతా ఇంకొక పెద్ద పెండెంట్ చేస్తాను. 2 పెండెంట్స్ అవుతాయి. ఇద్దరు వాడుకోవచ్చు. మదర్ డాటర్ తనే వాడుకోవచ్చు. అలా చేసుకోవచ్చు అనమాట. అలాగే వాడనన్నీ ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చారంటే స్టైల్గా డిఫరెంట్గా చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.